అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సంభావ్యత అధ్యాయంలోని అన్ని ఉదాహరణ లెక్కలను ఈరోజు నేర్చుకుందాం. ఉదాహరణ లెక్కలు అన్నీ నేర్చుకుంటే అభ్యాసంలోని లెక్కలు చేయగలుగుతారు. సంభావ్యత అధ్యాయంలో కింది విషయాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యమైనటువంటిది విషయము ఇక్కడ ఇది పి ఆఫ్ ఈ సంభావ్యత యొక్క సూత్రం. సంభావ్యత యొక్క సూత్రము ఈకు అనుకూలమైనటువంటి పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. ఈ సూత్రాన్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఒక ఘటన కాదు, ఒక ఘటన అవుతుంది అని ఇచ్చినప్పుడు కాదు అనే ఘటనను పూరక ఘటన అంటాం. అది ఈ బార్తో సూచిస్తాము. అయ్యేటటువంటి ఘటన ఈ అవుతే పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఏదైనా ఒక ఘటన యొక్క సంభావ్యత 1 అవుతుంది. 1 అయినట్లయితే దాన్ని ఖచ్చిత ఘటన లేదా దృఢ ఘటన అంటాం. అసంభవ ఘటన యొక్క సంభావ్యత 0 అవుతుంది. సంభావ్యత యొక్క విలువ 0 కావచ్చు లేదా 1 కావచ్చు. 0 నుంచి 1 మధ్యలో లేదా 0, 1 మధ్యన. కాబట్టి సంభావ్యత యొక్క విలువ ఇది గుర్తుపెట్టుకోండి. పి ఆఫ్ ఈ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. 0 కావచ్చు, 1 కావచ్చు మరియు 0, 1 మధ్యలో ఉంటుంది. సంభావ్యత అర్థంలోని నిర్వచనాలు: యాదృచ్ఛిక ప్రయోగం, సమసంభవ ఘటనలు, పరస్పర వర్జిత ఘటనలు, పూరక ఘటనలు, పూర్ణ ఘటనలు, ఖచ్చిత ఘటన, అసంభవ ఘటన. వీటి యొక్క నిర్వచనము చదువుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ 1. ఒక నాణ్యమును ఒకసారి ఎగరవేసినప్పుడు బొమ్మ పడే సంభావ్యతను, బరుసు పడే సంభావ్యతను లెక్కించండి. మొట్టమొదట మనము బొమ్మ పడేటటువంటి సంభావ్యతను లెక్కిద్దాము. బొమ్మ పడే సంభావ్యత యొక్క ఘటన బొమ్మ పడే ఘటన ఈ అనుకుందాం. అప్పుడు మొత్తం పర్యవసానాలు బొమ్మ అన్న పడవచ్చు లేదా బొరుసు అన్న పడవచ్చు. బొమ్మ పడే ఘటనను ఈ అనుకుందాం. మొత్తం పర్యవసానాలు ఒకే నాణ్యం ఎగరేసినప్పుడు బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. కాబట్టి మొత్తం పర్యవసానాల సంఖ్య ఎంత అంటే 2. ఈకు అనుకూల పర్యవసానాల సంఖ్య ఒక బొమ్మ అన్నాడు కాబట్టి బొమ్మ. ఈకు అనుకూల పర్యవసానాల సంఖ్య బొమ్మ ఎన్నిసార్లు పడవచ్చు మనకు? ఒకేసారి. కాబట్టి ఈ యొక్క సంభావ్యత బొమ్మను మనము బొమ్మ పడే సంభావ్యత ఎంత అంటే ఈకు అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. ఈ విధంగా ప్రతి లెక్కకు మొత్తం పర్యవసానాల సంఖ్య, ఈకు అనుకూల పర్యవసానాలు, ఈకు అనుకూల పర్యవసానాల సంఖ్య ఇవి రాయవలసి ఉంటుంది. సంభావ్యత చూడండి, ఈకు అనుకూల పర్యవసానాల సంఖ్య 1 బై మొత్తం పర్యవసానాల సంఖ్య 2. 1/2. ఈ విధంగా బొమ్మ పడే సంభావ్యత ఎంత అంటే 1/2. ఇప్పుడు బొరుసు పడే సంభావ్యత. బొరుసు పడే సంభావ్యతను బొరుసు పడే సంభావ్యతను ఈ బార్ అనుకుందాం.
అప్పుడు కూడా మొత్తం పర్యవసానాలు ఒక నాణ్యాన్ని ఎగరవేస్తాం కాబట్టి ఒక బొమ్మ ఒక బొరుస అవుతుంది. మొత్తం పర్యవసానాల సంఖ్య 2. తర్వాత ఈ బార్కు అనుకూల పర్యవసానాలు ఓన్లీ టీ అవుతుంది, బొమ్మ బొరుస. ఈ బార్కు అనుకూల పర్యవసానాల సంఖ్య 1. పి ఆఫ్ ఈ బార్ యొక్క సంభావ్యత ఎంత అంటే ఇది కూడా 1/2. ఇక్కడ ఈ బార్ ఎందుకు అనుకున్నా అంటే బొమ్మ పడేది ఈ అనుకుంటున్నా. బొమ్మ పడంది ఎవరు పడతారంటే బొరుసు పడతారు కాబట్టి ఈ బార్, లేదా వేరేది కూడా పెట్టవచ్చు, ఏ అనుకుంటే అయిపోతుంది. ఈ విధంగా ఉదాహరణ 2. ఒక సంచిలో ఒక ఎరుపు బంతి, ఒక నీలం బంతి, ఒక పసుపు రంగు బంతి ఉన్నాయి. అన్ని బంతులు ఒకే పరిమాణం కలిగి ఉన్నాయి. సంచిలోంచి చూడకుండా మానస ఒక బంతిని తీస్తే ఆ బంతి పసుపు రంగు బంతి సంభావ్యత ఎంత? అంటే పసుపు రంగు కావడానికి సంభావ్యత ఎంత? తర్వాత ఎరుపు బంతి తీసే సంభావ్యత, నీలం బంతి తీస్తే నీలం బంతి కావడానికి సంభావ్యత కనుక్కోండి. ఇక్కడ 3 లెక్కలు ఇవ్వబడ్డాయి. ఫస్ట్ దాని యొక్క జవాబు పసుపు రంగు యొక్క ఘటన బంతి పసుపు రావడానికి ఉన్నటువంటి ఘటన పసుపు గ్రీన్ కాబట్టి జీ అనుకుందాం. అప్పుడు మొత్తం పర్యవసానాలు చూడండి, 1 ఎరుపును రెడ్ అనుకుందాం, ప్లస్ 1 నీలం బ్లూ, ప్లస్ 1 పసుపు గ్రీన్. ఈ విధంగా 3 బాల్స్ ఇచ్చిండు కాబట్టి మొత్తం పర్యవసానాల సంఖ్య ఎంత అవుతుందంటే 3 అవుతుంది. ఏ రంగు కావాలి? పసుపు రంగు కావాలి కాబట్టి జీ గ్రీన్. పసుపుకు అనుకూల పర్యవసానాలు, పసుపు రంగు బాల్ ఒకటే ఉంది. పసుపుకు పర్యవసానాల సంఖ్య కూడా ఒకటే అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ జీ, పసుపు రంగు యొక్క సంభావ్యత, జీకు అనుకూల పర్యవసానాల సంఖ్య ఒకటే బాల్ ఉంది. సంచిలో ఉన్న మొత్తం పర్యవసానాల సంఖ్య అంటే మొత్తం బాల్స్ ఎన్ని అంటే 3. సో 1/3 అవుతుంది. తర్వాత రెండవది, ఎరుపు బంతి అయ్యే ఘటన. ఎరుపును 6తో సూచించుకుందాం. మొత్తం పర్యవసానాల సంఖ్య తెలిసిందే 3. మొత్తం పర్యవసానాల సంఖ్య కూడా 3. మనకు అనుకూలమైనది ఏంటంటే ఇప్పుడు ఎరుపు కాబట్టి 6కు అనుకూల బాల్స్ ఎన్ని ఉన్నాయంటే 1. సో 6కు అనుకూల పర్యవసానాల సంఖ్య కూడా 1. సంభావ్యత ఆర్, ఎరుపు బంతి తీసే సంభావ్యత 6కు అనుకూలమైన పర్యవసానాల సంఖ్య 1. మొత్తం పర్యవసానాల సంఖ్య 3. ఎరుపు బంతిని తీయడానికి అయ్యే సంభావ్యత కూడా 1/3 అవుతుంది. మూడవ లెక్క, నీలం బంతి. నీలాన్ని బ్లూతో సూచించుకుందాం. నీలం బంతి బ్లూ. మొత్తం పర్యవసానాలు తెలిసిందే, సంచిలో 3 ఉన్నాయి కాబట్టి అనుకూల పర్యవసానాలు 3 అవుతాయి. మొత్తం పర్యవసానాలు 3 అవుతాయి. తర్వాత మనకు బ్లూ కావాలి కాబట్టి బ్లూ యొక్క బంతులు ఎన్ని ఉన్నాయో అదే అనుకూల పర్యవసానాలు. బీకు నీలంకు అనుకూల పర్యవసానాల సంఖ్య 1. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ బి అంటే బ్లూ బంతి కావడానికి, నీలం బంతి కావడానికి సంభావ్యత. బీకు అనుకూల పర్యవసానాల సంఖ్య 1. మొత్తం పర్యవసానాల సంఖ్య 3. ఈ విధంగా ఉదాహరణ 2వ లెక్క నేర్చుకున్నాము. ఇప్పుడు మూడవ లెక్క, ఒక పాచికను ఒకసారి దొర్లించినప్పుడు 1వది
ఒకటి కన్నా ఎక్కువ పొడవు ఘటన సంభావ్యత, 4 లేక అంతకన్నా తక్కువ పొడవు ఘటన సంభావ్యత కనుక్కోండి. పాచికను దొర్లించినప్పుడు మనకు ఉన్నటువంటి ఆవరణము లేదా మొత్తం పర్యవసానాలు 1, 2, 3, 4, 5, 6. ఇవి మొత్తం ఎన్నైతే మొత్తం పర్యవసానాలు 6 అవుతాయి. మొత్తం పర్యవసానాలు 6. చూద్దాం. మొత్తం పర్యవసానాలు ఏవేమి? 1గా పడవచ్చు, 2, 3, 4, 5, 6. కాబట్టి మొత్తం పర్యవసానాల సంఖ్య 6. మనకు 4 కన్నా ఎక్కువ పొడవు ఘటన అనుకున్నాం కాబట్టి ఇక్కడ రాయవలసి ఉంటుంది. నాలుగు కన్నా ఎక్కువ పొడవు ఘటన ఏ అనుకుందాం. మొత్తం పర్యవసానాలు రాసినాం. ఏకు అనుకూల పర్యవసానాలు. ఏ అంటే ఏంటిది? 4 కంటే ఎక్కువ పడతాయి. 4 కంటే ఎక్కువ అంటే ఎవరెవరు? 5, 6. ఏకు అనుకూల పర్యవసానాల సంఖ్య ఏ 4 కంటే ఎక్కువ ఎవరున్నారు అంటే 5, 6 అంటే 2. సో పి ఆఫ్ ఏ ఘటనకు, ఏ అంటే 4 కంటే ఎక్కువ, ఏకు అనుకూలమైన పర్యవసానాల సంఖ్య ఎంత అంటే 2 బై మొత్తం పర్యవసానాల సంఖ్య 6. 2 ఎక్కం 2, 2 6. 1/3. ఇది 4 కన్నా ఎక్కువ పొడవు ఘటన సంభావ్యత అవుతుంది. ఇప్పుడు రెండవది 4 లేక అంతకంటే తక్కువ పొడవు ఘటన. 4 లేదా అంతకన్నా తక్కువ పొడవు ఘటన బి అనుకుందాం. సో మొత్తం పర్యవసానాల సంఖ్య మళ్ళీ 1, 2, 3, 4, 5, 6 అవుతాయి. మొత్తం పర్యవసానాలు 6. బికు అనుకూలమైన పర్యవసానాలు 4 లేదా అంతకంటే తక్కువ అంటే 4, 3, 2, 1 కావచ్చు. కాబట్టి బికు అనుకూల పర్యవసానాల సంఖ్య ఎంత అంటే 4. పి ఆఫ్ బి యొక్క సంభావ్యత పికు అనుకూల పర్యవసానాల సంఖ్య ఎంత అంటే 4. ఇది 4 బై మొత్తం పర్యవసానాలు 6. ఇది గుర్తుపెట్టుకోవాలి. 4/6 కొట్టివేత చేస్తే 4 2 2 3 2/3 అనేది జవాబు. ఈ విధంగా 3వ లెక్క నేర్చుకుందాం. 4వ లెక్క కార్డులకు సంబంధించింది. కార్డుల గురించి నేర్చుకోవాలి. చూడండి, మొత్తం 52 కార్డులు ఉంటాయి. ఇందులో ఇదొక గుర్తు. ఇవి 2 బ్లాక్ కలర్లో ఉన్నాయి, నలుపు కలర్లో మొత్తం 26 కార్డులు. ఎరుపు రంగులో కూడా 26 కార్డులు ఉంటాయి. ఎరుపు రంగులో ఈ గుర్తును డైమండ్, దీన్ని హార్ట్ అని అంటాం, ఇది స్పేడ్, ఇది క్లబ్ అని అంటాం. ఈ విధంగా ప్రతి గుర్తుకు 13 కార్డులు ఉంటాయి. ఈ 13 కార్డులో మొట్టమొదటిదాన్ని ఏస్ కార్డ్ అంటాం. ఈ మూడింటిని ఫేస్ కార్డ్స్ అంటాం. ఫేస్ కార్డ్స్ ఏవేవి అంటే JQK 3 ఫేస్ కార్డ్స్. మొత్తం కట్టలో ఉన్నటువంటి ఫేస్ కార్డుల సంఖ్య 12. మొత్తం కట్టలో ఉన్నటువంటి ఏస్ కార్డుల సంఖ్య 4. అదే బ్లాక్ అడిగితే 2, రెడ్ అడిగితే 2, అదే 18 అడిగితే 1, డైమండ్ అడిగితే 1. ఈ విధంగా చూసుకోవాలి. చూడండి, బాగా కలపబడిన పేకాట కార్డుల కట్టలో
52 కార్డుల నుండి ఒక కార్డు తీయుటలో అది ఒకటి ఏ సగుటకు ఘటన. ఏ సగుటకు ఘటన అంటే ఏస్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4. ఇవి 4 అనేవి అనుకూల పర్యవసానాలు. మొత్తం పర్యవసానాల సంఖ్య ఎంత అంటే 52. తర్వాత రెండవది ఏస్ కాకపోవుటకు సంభావ్యత. ఏస్ అయ్యే ఘటన = ఏ అనుకుందాం. అప్పుడు మొత్తం పర్యవసానాలు ఎన్ని ఉన్నాయంటే 52 కార్డులు ఉన్నాయి. పర్యవసానాల సంఖ్య కూడా అంతే అవుతుంది. ఏకు అనుకూల పర్యవసానాలు కూడా 4 అవుతాయి. ఏకు అనుకూల పర్యవసానాల సంఖ్య కూడా 4. పి ఆఫ్ ఏ అంటే పి ఆఫ్ ఏ, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ, ఏ అనేది ఏస్ కార్డ్ అయ్యేటటువంటి ఘటన. సో మొత్తం ఏస్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే 4. మొత్తం కార్డుల సంఖ్య ఎంత అంటే 52. 2 2 4, 2 2 4, 1 మిగులుతుంది. 2 6 12. మళ్ళీ 2 ఎక్కం 2, 2 ఎక్కం 2 3 6. సో 1/13 అనేది ఏస్ అయ్యేటటువంటి ఘటన. ఏస్ కాని ఘటన అన్నాడు కాబట్టి ఏస్ కాని ఘటనను పూరక ఘటన అనుకుంటే పి ఆఫ్ ఏ బార్, ఇది రెండవది, పి ఆఫ్ ఏ బార్ = 1 - 1/13. అంటే ఒక ఘటన యొక్క మొత్తం ఎప్పుడు కూడా 1. అందులో ఏస్ అయ్యే ఘటన 1/13. ఏస్ కాని ఘటన ఎంత అనేది ఇక్కడ వస్తుంది. 13 ఎక్కం / 1 భిన్నాల అడ్డగుణకారం 13 ఎక్కం 13 మైనస్ 1 ఎక్కం 1/13. 13లో 1 పోతే 12/13. ఇది రెండవ దాని యొక్క జవాబు. ఏస్ కానటువంటి ఘటన అంటే పూరకం. ఒకటి వచ్చిన తర్వాత ఇంకోటి రావాలంటే ఒకటికి తీసివేత చేయాలి. ఈ విధంగా ఈ లెక్కను కూడా నేర్చుకున్నాం. 5వ లెక్క, సంగీత రేష్మలు టెన్నిస్ ఆటను ఆడుతున్నారు. సంగీత గెలిచే సంభావ్యత అయినప్పుడు రేష్మే గెలిచే సంభావ్యత కనుక్కోండి. ఇక్కడ అనుకూలము మొత్తం పర్యవసానాలు అవసరమే లేదు. ఇది అవసరము లేదు. సో ఒకరి సంభావ్యత ఇచ్చి ఇంకోరు అడుగుతున్నాడంటే డైరెక్ట్ చేయాలి. రేష్మా గెలిచే సంభావ్యత. రేష్మా గెలిచే సంభావ్యత పి ఆఫ్ ఆర్ అనుకుందాం. తర్వాత సంగీత గెలిచే సంభావ్యత. సంగీత గెలిచే సంభావ్యత పి ఆఫ్ ఆర్ = 0.62 ఇవ్వడం జరిగింది. సో పి ఆఫ్ ఆర్ = 1 - పి ఆఫ్ ఆర్ పూరకము 1 - 0.62. ఒకరు ఇచ్చినప్పుడు ఇంకోటి కనుక్కోవడానికి 1 నుంచి తీసివేత చేయాలి. 1 నుంచి తీసివేత చూడండి ఇక్కడ చేస్తాను. 1.00, 0.62 ఈ విధంగా వేసుకోవాలి. 10 ఇట్లా 2 పోతే 8, 9 ఇట్లా 6 పోతే 3,
ఉన్నదే ఇక్కడ ఒకటి వెళ్ళింది కాబట్టి 0. సో 0.38 అనేది రేష్మా గెలిచే సంభావ్యత అవుతుంది. శారద, హమీద్ మంచి స్నేహితులు. వారిద్దరి పుట్టినరోజు పండుగలు సంవత్సరంలో లీపు సంవత్సరం కాదు, వేరు వేరు రోజులు రావడానికి. మొత్తం పర్యవసానం లీప్ సంవత్సరం కాదు కాబట్టి మనకు మొత్తం రోజులు ఎంత అంటే సంవత్సరంలో 365. లీపు సంవత్సరం అడిగితే 366 రావాలి. మొత్తం పర్యవసానాల సంఖ్య 365. సో ఇక్కడ వేరు వేరు రోజులు కావడానికి అయ్యేటటువంటి ఘటనను ఏ అనుకుందాం. వేరువేరు రోజులు కావడానికి సంభావ్యత ఏ అనుకుందామని ఇక్కడ రాయాలి. ఏకు అనుకూల పర్యవసానాల సంఖ్య వేరే వేరే రోజులు వచ్చినప్పుడు 364 రోజులు రావచ్చు. ఏకు అనుకూల పర్యవసానాల సంఖ్య 364. ఏ యొక్క సంభావ్యత ఈజ్ ఈక్వల్ ఏకు అనుకూల పర్యవసానాల సంఖ్య 364, మొత్తం పర్యవసానాలు 365. అట్లే ఒకే రోజు రావడానికి సంభావ్యతను బి అనుకుందాం. రెండవది ఒకే రోజు రావడానికి సంభావ్యత బి అనుకుందాం. ఒకే రోజు రావడానికి సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు బి అనుకుందాం. అప్పుడు మొత్తం పర్యవసానాలు సంవత్సరమే కాబట్టి 365, మొత్తం పర్యవసానాలు కూడా 365. ఒకే రోజు రావాలి అంటే ఒకే రోజు ఇద్దరిది బర్త్డే రావాలి అంటే బికు అనుకూలమైనటువంటి పర్యవసానాలు ఒకే రోజు ఉంటుంది. బికు పర్యవసానాల సంఖ్య 1. బి యొక్క సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు అనుకూల పర్యవసానాల సంఖ్య 1 బై మొత్తం పర్యవసానాల సంఖ్య 364. ఈ విధంగా ఉదాహరణ 6 కూడా నేర్చుకోవడం జరిగింది. 7వ లెక్క. 40 మంది విద్యార్థులు గల తరగతిలో 25 మంది బాలికలు, 15 మంది బాలురు ఉన్నారు. తరగతి ప్రతినిధిని నియమించడానికై వారి ఉపాధ్యాయురాలు అందరి పేర్లను విడివిడి కార్డులపై వ్రాసి ఒక్కొక్క పెట్టెలో వేసి బాగా కలిపి ఒక కార్డును తీశారు. ఆ కార్డుపై అమ్మాయి. సో 1వ లెక్క. అమ్మాయి ఘటనను జి అనుకుందాం. సో మొత్తం పర్యవసానాలు 25 మంది బాలికల్ని జి ప్లస్ 15 మంది బాయ్స్. మొత్తం ఎంత? మొత్తం పర్యవసానాల సంఖ్య 40. మొత్తం పర్యవసానాల సంఖ్య 40. మనం ఇక్కడ గర్ల్స్ అన్నాం కాబట్టి బాలికలకు అనుకూల పర్యవసానాలు, బాలికలు ఎంతమంది ఉన్నారు అంటే 25 మంది. బాలికలకు అనుకూల పర్యవసానాల సంఖ్య కూడా 25 అవుతుంది. బాలికల యొక్క సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు బికు అనుకూల పర్యవసానాల సంఖ్య 25, మొత్తం పర్యవసానాల సంఖ్య 40. 5 ఎక్కంతో కొట్టేస్తే 5 5 25, 5 40. కాబట్టి బాలిక లేదా అమ్మాయి అయ్యేటటువంటి సంభావ్యత ఎంత అంటే 5/8. అమ్మాయి అయ్యే ఘటనను జి అనుకుందాం. అప్పుడు 5/8 అవుతుంది. 2వ లెక్క. అబ్బాయిది కావడానికి
అబ్బాయి కావడానికి ఘటన B అనుకుందాం. మొత్తం పర్యవసానాలు 25 మంది అమ్మాయిలు బాలికలు, 15 మంది బాలురు. మొత్తం పర్యవసానాల సంఖ్య ఈ రెండును కూడితే మనకు 40 మంది ఉన్నారు తరగతి లోపల. బీకు అనుకూల పర్యవసానాలు అంటే బాలురు అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు అంటే 15 మంది. సో బీకు అనుకూల పర్యవసానాలు సంఖ్య కూడా 15 అవుతుంది. బి యొక్క సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు 15 మంది అనుకూల పర్యవసానాలు బై మొత్తం పర్యవసానాలు 40. మొత్తం పర్యవసానాల సంఖ్య 40 అవుతుంది. 5 ఎకంతో ఒకటేస్తే 5 × 15, 5 × 40. సో బాలికలు అయ్యేటటువంటి సంభావ్యత 3/8 అవుతుంది. ఇప్పుడు 8వ లెక్క. ఒక పెట్టెలో 3 నీలం, 2 తెలుపు, 4 ఎరుపు గోళీలు కలవు. తెలుపును వైట్ అనుకుందాం. నీలంని బ్లూ అనుకుందాం, తెలుపును W, ఎరుపును రెడ్. యాదృచ్ఛికంగా పెట్టె నుండి ఒక గోళీని తీసుకుంటే అది తెలుపు, నీలం, ఎరుపు రంగు గోళీ అగుటకు సంభావ్యత. 1వ లెక్క. తెలుపు ఘటన. తెలుపు ఘటన W అనుకుందాం. మొత్తం పర్యవసానాలు చూడండి, 3 నీలం అంటే బ్లూ అనుకుందాం, బ్లూ బాల్స్ ప్లస్ 2 తెలుపు గోళీలు ప్లస్ 4 ఎరుపు గోళీలు ఉన్నాయి. కాబట్టి మొత్తం పర్యవసానాల సంఖ్య ఎన్ని గోళీలు ఉన్నాయంటే 3 + 2 5, 5 + 4 9 ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సింది తెలుపు అయ్యేటటువంటి ఘటన కాబట్టి డబ్ల్యూకు అనుకూల పర్యవసానాలు. డబ్ల్యూలో ఎన్ని ఉన్నాయి? తెలుపులో 2 తెలుపు బాల్స్ ఉన్నాయి, 2 తెలుపు ఉన్నాయి కాబట్టి డబ్ల్యూకు అనుకూల పర్యవసానాల సంఖ్య 2 అవుతుంది. తెలుపు అయ్యే సంభావ్యత ఈజ్ ఈక్వల్, తెలుపు బాల్స్ ఎన్ని ఉన్నాయంటే 2, మొత్తం బాల్స్ ఎంత అంటే 9. ఈ విధంగా 2/9 అనేది తెలుపు రంగు గోళీ అగుటకు సంభావ్యత. ఇప్పుడు రెండవది, నీలం గోళీ అగుటకు ఘటన. నీలం గోళీ అయ్యే ఘటన. = B అనుకుందాం. మొత్తం పర్యవసానాలు సేమ్, 3 నీలం ఉన్నాయి, 2 తెలుపు, 4 ఎరుపు. మొత్తం పర్యవసానాల సంఖ్య 9. నీలంకు అనుకూలమైన పర్యవసానాలు 3. బీకు అనుకూల పర్యవసానాల సంఖ్య 3. నీలం అయ్యేటటువంటి సంభావ్యత ఈజ్ ఈక్వల్, నీలం ఉన్నటువంటి బాళ్ళ సంఖ్య 3, మొత్తం బాళ్ళ సంఖ్య 9. 3 × 3 3 × 9 1/3 అనేది నీలం గోళీ అయ్యేటటువంటి ఘటన. ఇందులో మూడవది ఎరుపు ఘటన. ఎరుపు ఘటనను R అనుకుందాం. సో మొత్తం పర్యవసానాల సంఖ్య 3 నీలం, 2 వైట్ తెలుపు, 4 ఎరుపు. మొత్తం పర్యవసానాల సంఖ్య ఎంత అంటే 9. ఆర్కు రెడ్ అంటే ఎరుపు రంగుకు అనుకూలమైన పర్యవసానాల సంఖ్య ఎన్ని ఉన్నాయంటే 4. ఆర్కు అనుకూల పర్యవసానాల సంఖ్య కూడా 4 అవుతుంది.
ఎరుపు యొక్క సంభావ్యత ఈజ్ ఈక్వల్ ఎరుపుకు అనుకూలమైన 6కు అనుకూలమైన పర్యవసానాలు 4 ఉన్నాయి. మొత్తం గోటీల సంఖ్య అదే పర్యవసానాల సంఖ్య 9. ఇది ఏకం ద్వారా పోదు కాబట్టి 4/9 మిగిలిపోతుంది. ఇప్పుడు 9వ లెక్క. హర్పిత్ 2 నాణెములను ₹1 మరియు ₹2 ఒకేసారి ఎగరవేసినాడు. కనీసం ఒక బొమ్మ పడుటకు సంభావ్యత కనుక్కోండి. ₹1 నాణ్యం, ₹2 నాణ్యాలు వేరే వేరే కాబట్టి దీనికి ఒక పట్టిక వేసుకుందాం. 2 నాణ్యాలు ఎగిరేసినప్పుడు ఈ నాణ్యాన్ని మనము ₹1 నాణ్యం అనుకుందాం. ఈ నాణ్యము ₹2 నాణ్యం అనుకుందాం. ₹1 నాణ్యానికి బొమ్మ బొరుసు ఉంది. అదేవిధంగా ₹2 నాణ్యానికి కూడా బొమ్మ బొరుసు ఉంది. బొమ్మ 2 నాణ్యాలు ఒకేసారి ఎగిరేసినప్పుడు ఒకసారి బొమ్మ పడవచ్చు. అంటే మొదటిది హెచ్ 2 వేరే వేరే ఉన్నాయి. ఒక్కోసారి HT పడవచ్చు. ఒకసారి బొమ్మ ఒక బొరుసు, లేదా ఒక బొరుసు ఒక బొమ్మ, లేదా 2 కూడా బొరుసులు పడడానికి అవకాశం ఉంటుంది. అంటే మొత్తం ఎన్ని ఘటనలు ఇక్కడ? 4 ఘటనలు ఏర్పడతాయి. ఇక్కడ కనీసం బొమ్మ పడు ఘటన ఏ అనుకుందాం. మొత్తం పర్యవసానాలు ఇక్కడ రాయాలి. హెచ్ హెడ్ అండ్ టేల్ అండ్ హెచ్, టేల్. మొత్తం పర్యవసానాలు బొమ్మ బొరుసు బొమ్మ, లేదా బొరుసు. మొత్తం పర్యవసానాలు ఎన్నైతే? 1, 2, 3, 4. కాబట్టి 4. ఇప్పుడు మనకి ఏం కావాలి? కనీసం ఒక బొమ్మ కావాలి. కాబట్టి ఏకు అనుకూలమైన పర్యవసానాలు కనీసం ఒక బొమ్మ ఉండాలి. ఇందులో కనీసం ఒకటి అంటే 2 ఉన్నాయి కాబట్టి ఇది కూడా వస్తుంది. బొమ్మ. ఈ 2వ ఘటనలో కూడా ఉంది. ఈ 2వ ఘటనలో కనీసం ఒక బొమ్మ కావాలి కాబట్టి ఉంది ఒక బొమ్మ. 3వ ఘటనలో చూడండి, కనీసం ఒక బొమ్మ ఉంది. ఇక్కడ 4వ అనుకూల పర్యవసానం, 4వ పర్యవసానంలో 2 కూడా బొమ్మలు లేవు. 1 కూడా బొమ్మ లేదు. 2 కూడా బొరుసులు ఉన్నాయి కాబట్టి ఇది రాదు. కాబట్టి ఏకు అనుకూల పర్యవసానాల సంఖ్య 1, 2, 3. కనీసం ఒక బొమ్మ పడు సంభావ్యత ఎంత అంటే ఏకు అనుకూల పర్యవసానాల సంఖ్య 3, మొత్తం పర్యవసానాల సంఖ్య 4. ఇది లెక్క. ఇది కొంచెం కొద్దిగా ఇంపార్టెంట్ లెక్క, జాగ్రత్తగా చూసుకోండి. పట్టిక రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం పర్యవసానాల సంఖ్య, అనుకూల పర్యవసానాల సంఖ్య, సంభావ్యత సూత్రం. ఇక్కడ వార్షిక పరీక్షలకు కాదు, ఇది వార్షిక పరీక్షలకు కాదు. ఇది మ్యూజికల్ చైర్ ఆటలో ఆట మొదలైన 2 నిమిషాల లోపు ఏదో ఒక సమయంలో పాట ఆగుతుంది. ఆటగాళ్ళు ఆగాలి. అయితే ఆట మొదలై సగం నిమిషంలోపు పాట ఆపు ఘటనను సంభావ్యత లెక్కించండి. ఇది ఈ విధంగానే చేయండి. లేదా చూడండి, ఒక ఆట 0 నుంచి 2 నిమిషాల వరకు సాగుతుంది. ఇక్కడ మ్యూజికల్ చైర్ ఆట 2 నిమిషాలు ఉంది కాబట్టి 2 నిమిషాల టైమును మనం భాగాలు చేసుకుంటే ఇదొక సగం నిమిషం ఒక భాగం, ఇదొక సగం నిమిషం రెండవ భాగం, ఇదొక సగం నిమిషం ఒక భాగం, ఇదొక సగం నిమిషం అంటే మొత్తం పర్యవసానాల సంఖ్య ఎంత అవుతుందంటే 4. మొదటిసారి ఆట మొదలై ఎక్కడ ఆగినరు అంటే కేవలము ఒక భాగానికే ఆగినరు, ఒక భాగంకే అయినరు. కాబట్టి అనుకూలమైనటువంటి పర్యవసానాల సంఖ్య ఎంత అంటే 1. సంభావ్యత సూత్రం ఏంటిది?
అనుకూలమైన పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. కాబట్టి 1/4 ఈ విధంగా కూడా చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇంత పెద్దగా అవసరం లేదు అనుకుంటే ఈ విధంగా 2 నిమిషాలను 4 భాగాలు చేస్తున్నాం. కాబట్టి మొత్తం పర్యవసానాలు ఎన్ని భాగాలు అవుతాయంటే 4 భాగాలు అని రాయాలి. ఇది మొత్తం పర్యవసానాల సంఖ్య. ఇది అనుకూలమైనటువంటి పర్యవసానాల సంఖ్య ఒక భాగం. కాబట్టి సంభావ్యత అనుకూల పర్యవసానం బై మొత్తం పర్యవసానం. ఈ విధంగా 10వ లెక్కను నేర్చుకున్నాం. 11వ లెక్క చూడండి. 4.5 కిలోమీటర్ల వెడల్పు 4.5 కిలోమీటర్ల వెడల్పు 9 కిలోమీటర్ల పొడవు కలిగినటువంటి ఒక అడవి ఉంది. ప్రక్కపటన దీర్ఘచతురస్రాకార ప్రాంతంలో ఒక హెలికాప్టర్ కూలిపోయింది. ఇక్కడ ఒక హెలికాప్టర్ కూలిపోయింది. అది కొలంలో కూలిపోయే సంభావ్యత అంటే ఈ కొలను ఉంది కదా, ఇక్కడ కూలిపోయేటటువంటి సంభావ్యత ఎంత? ఇది మొత్తం పర్యవసానం అంటే ఇది దీర్ఘచతురస్రంలో ఆకారంలో, ఇది చతురస్ర ఆకారంలో ఉందా చూడాలి. ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం 4.5 కిలోమీటర్లు ఉంది. కాబట్టి ఇది 2 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఇగో మొత్తం 4.5, ఇక్కడ 2.5 ఉంది కాబట్టి ఇక్కడ 6 కిలోమీటర్లు ఉంది అన్నప్పుడు ఇది 3 కిలోమీటర్లు. సో ఇది కూడా దీర్ఘచతురస్ర ఆకారంలో ఉంది. మొత్తం దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం కావాలంటే పొడవు ఇంటూ వెడల్పు. ఇది పొడవు అవుతుంది, ఇది వెడల్పు అవుతుంది. ఈ దాని యొక్క దీర్ఘచతురస్ర వైశాల్యం కావాలంటే పొడవు ఇంటూ వెడల్పు. కాబట్టి వైశాల్యం కనుక్కొని అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య వేస్తే సంభావ్యత వస్తుంది. దీర్ఘచతురస్రాకారపు ప్రాంతం ఎల్ ఎంత అంటే 9 కిలోమీటర్లు, బి ఎంత అంటే 4.5 కిలోమీటర్లు. కాబట్టి దీని యొక్క వైశాల్యం కావాలి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 4.5 ఇంటూ 9, 9 5 45, 4.5 ఇంటూ 9, 9 5 45, 9 4 36, 37 30 39 40, 9 5 45, 9 4 36, 40.5 చదరపు కిలోమీటర్లు అనేది దీర్ఘచతురస్ర ప్రాంతం. కొలనిది చూద్దాం. కొలను ప్రాంతం దీని యొక్క ఎల్ ఎంత అంటే 3 కిలోమీటర్లు, బి ఎంత అంటే 2 కిలోమీటర్లు. కొలను యొక్క వైశాల్యము ఎల్ ఇంటూ బి, ఎల్ అంటే 3 ఇంటూ బి 2, సో 6 చదరపు కిలోమీటర్లు. సో హెలికాప్టర్ కూలే సంభావ్యత అనుకూల పర్యవసానం బై మొత్తం పర్యవసానం 40.5 ఇజ్ ఈక్వల్, ఈ దశాంశం తీస్తే 60/405 అవుతుంది. దీన్ని క్యాన్సల్ చేస్తే 5 ఎక్కం 5, 5 2 10, 5 8 40, 5 ఎక్కం 5, 12
బై 81 అనేది హెలికాప్టర్ కూలే సంభావ్యత అవుతుంది. పన్నెండవ ఉదాహరణ, ఒక పెట్టెలోని 100 చొక్కాలలో 88 సరిగ్గా ఉన్నవి, 88 మంచిగా ఉన్నాయి, 8 చొక్కాలు కొద్దిగా లోపాలు, 4 చొక్కాలు ఎక్కువ లోపాలు కలిగి ఉన్నాయి. జానీ అనే వ్యాపారి మంచి చొక్కాలను మాత్రమే కొంటాడు. సుజాత అను వ్యాపారి ఎక్కువ లోపాలున్న చొక్కాలను మాత్రమే నిరాకరిస్తుంది. అంటే సరిగ్గా ఉన్నవి, కొద్ది లోపాలు ఉన్నాయి మాత్రమే కొంటుంది. ఎవరంటే సుజాత. పెట్టెలో నుండి యాదృచ్ఛికంగా ఒక చొక్కాను తీస్తే ఎవరు కొనే సంభావ్యత ఎంత? ఒకటి జానీ సంభావ్యత ఎంత, సుజాత సంభావ్యత ఎంత అనేది కనుక్కోవాలి. ఇందులో జానీ యొక్క ఘటనను జే అనుకుందాం. మొదటి దాని జవాబు. మొత్తం పర్యవసానాలు 88 సరిగ్గా ఉన్నాయి, 8 కొద్దిగా చినిగిపోయినాయి, 4 ఎక్కువ చినిగిపోయినాయి. మొత్తం పర్యవసానాల సంఖ్య ఎంత అంటే మొత్తం 100. జానీకు అనుకూల పర్యవసానాలు. జానీ ఎటువంటివి కొనుక్కుంటాడంటే మంచి చొక్కాలని కొంటాడు, కొద్దిగా చినిగినటువంటి చొక్కాలను కొంటాడు. అంటే జానీకు అనుకూల పర్యవసానాల సంఖ్య మొత్తం 96. సో జానీ యొక్క సంభావ్యత జానీకు అనుకూల పర్యవసానాల సంఖ్య ఎంత? 96. మొత్తం పర్యవసానాల సంఖ్య 100. 4 2 8, 4 4 16, 4 2 8, 4 5. సో 24/25 అనేది జానీ చొక్కాలను తీసుకునే సంభావ్యత అవుతుంది. రెండవ లెక్క, సుజాత ఘటన ఎస్ అనుకుందాం. మొత్తం పర్యవసానాలు ఇదే లెక్క కాబట్టి 88 సరిగ్గా ఉన్నాయి, 8 కొద్దిగా చినిగినాయి, 4 ఎక్కువ లోపాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం పర్యవసానాల సంఖ్య ఎంత అంటే 100. సుజాతకు అనుకూల పర్యవసానాలు. సుజాత ఎటువంటిది కొంటుంది? ఎక్కువ లోపాలున్న చొక్కాలను మాత్రం నిరాకరిస్తుంది. ఇందాక ఉన్నటువంటిది జానీది తప్పు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ చూడండి. ఎస్కు అనుకూల పర్యవసానాల సంఖ్య. ఎస్కు అనుకూల పర్యవసానాల సంఖ్య అంటే ఈమె కొద్దిగా లోపాలు ఉన్నదే కొనదు కాబట్టి 88 + 8. సుజాతకు అనుకూల పర్యవసానాల సంఖ్య 96. సుజాత యొక్క సంభావ్యత =96/100. 4 ఎక్కంలో కొట్టివేత చేస్తే 4 2 8, 4 4 4 16, 4 2 8, 4 5 20. 24/25. ఇందాక జానీ యొక్క సంభావ్యత కొద్దిగా తప్పు చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి చూడండి. జానీ ఎటువంటి కొనుక్కుంటాడు అంటే మంచి చొక్కాలను మాత్రమే కొంటాడు. ఒకటో జవాబు మరోసారి చూడండి. జానీ ఘటన జే అనుకుందాం. మొత్తం పర్యవసానాలు 88 + 8 + 4. సో మొత్తం పర్యవసానాలు 100.
జానికి అనుకూల పర్యవసానాలు ఎటువంటివి కొంటాడు? మొత్తం మంచి చొక్కాలే కొంటాడు కాబట్టి 88 మాత్రమే తీసుకోవాలి. సో జేకు అనుకూలమైనటువంటి పర్యవసానాలు 88. జాని యొక్క సంభావ్యత జేకు అనుకూల పర్యవసానాలు 88/100. కొట్టేత చేస్తే 4 2 8, 4 2 8, 4 2 2 మిగులుతుంది, 4 5 25. 22/25 అనేది జాని యొక్క సంభావ్యత. ఇందాక జానిది కొంచెం 8 కూడా కలుపుకోవడం జరిగింది, అది తప్పది. ఈ విధంగా చేయాలి 12వ లెక్క. ఉదాహరణ 13. 2 పాచికలు, ఒకటి ఎర్రనిది ఒకటి తెల్లనిది, ఒకేసారి దొర్లించడం జరిగింది. ఈ ఘటనకు సాధ్యపడే అన్ని పర్యవసానాలు పేర్కొనండి మరియు 2 పాచికలపై కనిపించే చుక్కల మొత్తం 8 కావాలి. రెండవది చుక్కల మొత్తం 13 కావాలి. మూడవది 12 లేక 12 అంతకన్నా తక్కువ అవ్వడానికి సంభావ్యతలు తెలపండి అనేది అడిగిండు. ఇక్కడ చూడండి, 2 పాచికలు దొర్లించినప్పుడు ఈ విధంగా మనకు పట్టికను తయారు చేసుకోవాలి. మొత్తము ఒక ఎర్రని పాచిక, ఒక పసుపు పాచిక ఇవ్వడం జరిగింది. ఎర్రంది ఒకటి తెలుపు అనుకోండి. 1 1 పడవచ్చు, 1 2 1 3. ఈ విధంగా మొత్తము పర్యవసానాల సంఖ్య ఎంత అవుతుందంటే 36 పర్యవసానాలు అవుతాయి. మొత్తం 36 పర్యవసానాలు. 1వ లెక్క 8. 2 పాచికల పైన కనిపించేటటువంటి సంభావ్యత చుక్కల మొత్తం 8 కావాలి. 8 అనేటువంటిది ఎక్కడెక్కడ ఉంది చూసుకోవాలి. 2 పాచికల మొత్తం 8 కావాలి. చూడండి, ఇదొకటి, 2 6 8, 3 5 8, 4 4 8, 5 3 8, 6 2 8. కాబట్టి 8 అయ్యేటటువంటి ఘటన అనేది మనం రాసుకోవాలి. 8 అయ్యేటటువంటి ఘటన మొత్తం పర్యవసానాల సంఖ్య ఇది. మొత్తం పర్యవసానాల సంఖ్య ఎంత అంటే 36. 1వ లెక్క చుక్కల మొత్తం 8 అయ్యే ఘటనను ఏ అనుకుందాం. మొత్తం పర్యవసానాలు 2 పాచికలను వేసినప్పుడు అయ్యే పర్యవసానాల సంఖ్య 36. మొత్తం పర్యవసానాల సంఖ్య 36. మొత్తం పర్యవసానాలు ఏవి అంటే ఆ పట్టికలోని మొత్తం రాయాలి. చుక్కల మొత్తం 8 అయ్యే ఘటనను ఏ అనుకున్నాం కాబట్టి ఏకు అనుకూలమైన పర్యవసానాలు చుక్కల మొత్తం ఎంత కావాలి? 8 కావాలి. 2 6, 3 5, 4 4, 5 3, 6 2. కాబట్టి ఏకు అనుకూల పర్యవసానాలు 1 2 3 4 5 అవుతాయి. కాబట్టి ఏ యొక్క సంభావ్యత ఏకు అనుకూల పర్యవసానాల సంఖ్యనేమో 5, మొత్తం పర్యవసానాల సంఖ్య 36. ఇది 2 పాచికలు వేసినప్పుడు 2 పాచికల యొక్క మొత్తం 8 అయ్యేటటువంటి సంభావ్యత 5/36. 2వ లెక్క 2 చుక్కల మొత్తం 13 అయ్యే ఘటన. 2 చుక్కల మొత్తం 13 కావాలి కాబట్టి దాని ఘటనను బి అనుకుందాం. మొత్తం పర్యవసానాల సంఖ్య 36. మొత్తం పర్యవసానాలు 36 వస్తున్నాయి. 2 చుక్కల మొత్తం 13 అయ్యేటటువంటి అనుకూల పర్యవసానాలు 2 పాచికల్లో పెద్దది 6, 6. ఈ 6, 6 6ని కలిపితే ఎంత అవుతుందంటే 12. 13 అయ్యేటటువంటి ఘటన ఇందులో లేనే లేదు. ఇది అసంభవ ఘటన. కాబట్టి బీకు అనుకూల పర్యవసానాల సంఖ్య ఎంత అంటే 0. సో బీకు అనుకూల పర్యవసానాల సంఖ్య ఎంత అంటే 0. బి యొక్క సంభావ్యత బీకు అనుకూల పర్యవసానాల సంఖ్య ఎంత అంటే 0. మొత్తం పర్యవసానాల సంఖ్య 36. 0/something=0. ఇది అసంభవ ఘటన. ఇటువంటి ఘటనలు ఉండవు. దీన్ని అసంభవ ఘటన అంటాం. అసంభవ ఘటన యొక్క సంభావ్యత ఎంత అంటే 0. 3వ లెక్క 12 లేదా 12 కన్నా తక్కువ అయ్యే ఘటన. 12 లేదా 12 కంటే తక్కువ. 12 లేదా 12 కంటే తక్కువ. ఆ ఘటనను సి అనుకుందాం. మొత్తం పర్యవసానాలు 36. 2 పాచికలను వేసినప్పుడు 36 వస్తాయి. సికు అనుకూలమైన ఘటన 12 కావచ్చు అంటే 6 + 6. అంతకంటే తక్కువ అంటే మొత్తం ఘటనలన్నీ కూడా వస్తాయి కాబట్టి సీనుకు
అనుకూల పర్యవసానాలు కూడా 36 వస్తాయి. 12 లేదా 12 కంటే తక్కువ అయ్యే అనుకూల పర్యవసానాల సంఖ్య కూడా 36. సి యొక్క సంభావ్యత ఎంత అంటే సికు అనుకూలమైన పర్యవసానాలు కూడా 36. మొత్తం కూడా 36. 36 ఎక్క 36 = 1. కాబట్టి ఇది దృఢ ఘటన లేదా ఖచ్చిత ఘటన. ఇది దృఢ ఘటన అవుతుంది. ఈ అన్ని సమస్యల సాధనను మంచిగా నేర్చుకుంటే ఎటువంటి లెక్క వచ్చినా కూడా మనం చేయవచ్చు. ఈ 4 గుర్తుపెట్టుకోండి. మొత్తం పర్యవసానాల సంఖ్య, అనుకూల పర్యవసానాలు. ఏ దానికైతే అనుకుంటామో ఆ ఘటనను అనుకోవాలి. ఇక్కడ అనుకుంటే సరిపోతుంది. సంభావ్యత సూత్రం సికు అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. ఆల్ ద బెస్ట్. ఈ విధంగా నేర్చుకుని మంచిగా చేయండి. థ్యాంక్ యూ.